మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జయదేవ్ అక్క ఇలా ఇంకా దేవయానితో కాళ్ళకి ఆయింట్మెంట్ రాయించుకుంటూ ఉంటుంది. ఇక దేవయాని, ఏంటి వదిన ఇదంతా? ఏంటి కాలు పడుతున్నానని అవమానంగా ఉందా ఏంటి? చెప్పు, ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడతాను. అయ్యో అదేం లేదు వదిన, మీరు దేవత లాంటి వాళ్ళు, మీ కాళ్ళు పట్టుకుంటే పుణ్యం వస్తుంది తప్ప అవమానం ఎందుకు వస్తుంది అంటూ దేవయాని ఇక కాలు నొక్కుతూ ఉంటుంది. అది చూసిన జాను ఇక నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడే వివేక్, జాను ఏమైంది అని వెనకాలనే, ఏం లేదు వివేక్, సుశీల అత్త చాలా మంచిది. అవును, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నానా? నిన్న మనీషా అలాగే చిన్న అత్తయ్య గారు ఎలా అయినా మా లక్ష్మక్క పార్టీకి వెళ్ళకూడదని పడేద్దామనుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్లో పెద్దమ్మ ఇరుక్కున్నారు. కాలు జారి పడిపోబోతుంటే అక్క వచ్చి పట్టుకుందంట. దాంతో కాలు బెణికిందని ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే, నువ్వెళ్ళు మీ అత్తగారితో ఆయింట్మెంట్ రాయిస్తానని నన్ను పంపించేశారు. అవునా? మమ్మీకి ఇలా జరగాల్సిందే వివేక్. అవును, లేకపోతే నిన్ను లక్ష్మి వదిన్ని విడదీయాలని మనీషాతో చేతులు కలిపి మమ్మీ నీ మైండ్ని చాలా డైవర్ట్ చేసింది. నువ్వు ఎలాగోలాగా దాని నుంచి బయటపడ్డావు. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాము. లేకపోతే లేకపోతే నేను ఎప్పటికీ అలాగే ఉండేదానని నువ్వు అనుకుంటున్నావు వివేక్. లేదు జాను, నువ్వేంటో, నీ మంచితనం ఏంటో, నీ మనస్తత్వం ఏంటో తెలుసు నాకు. అందుకే కదా నేను నీతో ప్రేమలో పడింది. అవునా వివేక్? అవును జాను, త్వరగా మనం కూడా గుడ్ న్యూస్ చెప్దామా? ఏంటి, దేని గురించి అంటున్నావు? అదే జాను, మనం కూడా పిల్లల్ని కనిపెట్టేస్తే ఒక పని అయిపోతుందని అత్త చెప్పింది కదా. అబ్బో, చాలా ఆశలున్నాయి నీకు అంటూ జాను ఇక వివేక్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే, వివేక్ ఇంకా రొమాంటిక్గా జానుని హగ్ చేసుకుంటాడు. ఇంకా ఇటు ఇలా ఉండగా అటు మనీషా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏయ్ మనీషా, ఏంటి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయాలనుకుంటున్నానో ఆల్రెడీ మీకు చెప్పేశాను, కానీ మీరు చేయాల్సింది చెప్తాను వినండి. ఏంటి? నైట్ పార్టీ అయ్యే టైంకి నేను మిత్ర ఒకే రూమ్లో ఉండాలి. దాని గురించి మీకు అంతా ప్లాన్ చెప్పాను కదా. చెప్పావే, కానీ ఆ లక్ష్మి అంత ఈజీగా మనల్ని నమ్ముతుందా? నమ్మేలా మీరే చేయాలి. చూడండి, మాల్ వచ్చేసింది కదా, నా దగ్గర రెడీగా ఉంది. సరేనే మనీషా, జాగ్రత్త. అది మిత్ర కాకుండా ఇంకెవరైనా తాగితే చాలా ప్రాబ్లం అవుతుంది. అలా జరగకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక మనీషా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదో ప్లాన్ అయితే చెప్తుంది. ఇక ఆ ప్లాన్కి ఓకే అని చెప్పేసి అంటారు. ఇక అందరూ కలిసి వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక సాంగ్స్ పెట్టి డాన్స్ చేయమని చెప్పడంతో ఒక్కొక్కరు వచ్చి అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఇక మిత్ర అలాగే లక్ష్మి కూడా చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. సూపర్ మిత్ర, మీ కపుల్స్ బెస్ట్ కపుల్స్ అయ్యారుగా, ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో, అదిరిపోయింది అని అందరూ కూడా పొగడ్తలతో ముంచేస్తూ ఉంటే ఇక మనీషా, నేను అస్సలు ఫీల్ అవ్వను లక్ష్మి, ఎందుకంటే ఈ రాత్రి నాది. మిత్రనా ఈ రాత్రికి నా సొంతం కాబోతున్నాడు. ఇక మా మధ్య నువ్వు ఎట్టి పరిస్థితిలో రాలేవు లక్ష్మి. ఇక మిత్ర శాశ్వతంగా నా వాడవుతాడు అని మనీషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి అందరూ కూడా కూర్చొని ఉంటే అందరూ కూడా డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అప్పుడే మిత్ర దగ్గరికి డ్రింక్ బాటిల్ తీసుకురాగానే, మిత్ర, నో, నేను డ్రింక్ తీసుకోను. మరి ఏం తెమ్మంటారు సార్? నాకు ఆరెంజ్ జ్యూస్ తీసుకురండి అని అంటాడు. ఇక ఆ మాట విన్న మనీషా, ఐ నో మిత్ర, నువ్వు డ్రింక్ తాగవని, అందుకే నా ప్లాన్లో నేనున్నాను అని చెప్పేసి ఆరెంజ్ జ్యూస్లో ఇక మత్తు మందుని కలుపుతూ ఉంటుంది మనీషా. అది ఎవరూ చూడకుండా ఇక ఆ జ్యూస్ని అందరికీ సర్వ్ చేస్తూ మిత్ర దగ్గరికి మత్తు కలిపిన జ్యూస్ గ్లాస్ని తీసుకెళ్ళి ఇస్తుంది. ఇంతలోకి తన ప్లాన్లో భాగంగా మనీషా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా లక్ష్మిని పక్కకి తీసుకెళ్తారు. ఇక లక్ష్మి, చెప్పండి, మీరు నాతో ఏం మాట్లాడాలి? అది కాదు లక్ష్మి, మిత్రకి అలాగే మీకు పెళ్ళైంది. పెళ్ళైనప్పటి నుంచి మీ జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నారని మిత్ర చెప్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మిత్ర మిమ్మల్ని ఎప్పుడు కలిశాడు? మీది లవ్ మ్యారేజడా అరేంజ్ మ్యారేజడా అని అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే లక్ష్మి ఇక మిత్ర తనకి ఎలా దగ్గరయ్యాడు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక మనీషా తన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి మిత్రకి, మిత్ర, నువ్వు డ్రింక్ వద్దు, జ్యూస్ అడిగావు కదా, అందుకే నీకోసం ఈ జ్యూస్ అని వెనకాలనే మిత్ర ఇక ఆ జ్యూస్ని తాగుతాడు. అది చూసిన మనీషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మిత్ర జ్యూస్ మొత్తం తాగేశాక ఒక్కసారిగా తనకి కళ్ళంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మనీషా,
నాకెందుకనో కొంచెం అనీజీగా ఉంది. బాగా మత్తుగా అనిపిస్తుంది. అవునా మిత్ర, నాకు కొంచెం పడుకోవాలనిపిస్తుంది. లక్ష్మి ఎక్కడుంది? మేమింటికి వెళ్ళిపోతాం. మిత్ర, పడుకోవడానికి లక్ష్మి ఎందుకు? నేనున్నాను కదా. నేను నిన్ను రూమ్‌కి తీసుకెళ్తాను. నువ్వక్కడ రెస్ట్ తీసుకో. ఇంతలోకి లక్ష్మిని పిలిచి నీకు చెప్తాను. సరేనా? సరే మనీషా, నన్ను లక్ష్మి దగ్గరికి తీసుకెళ్ళు. మిత్ర, పద అని చెప్పేసి ఇక మనీషా, మిత్ర, ఇంత మధ్యలో కూడా ఇంకా నువ్వు ఆ లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా? కానీ నేను ఒప్పుకోను కదా అని చెప్పేసి మిత్రని ఇంకా మెల్లగా అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతుంది. ఇక ఇంతలోకి లక్ష్మి సరే అంటూ అక్కడి నుంచి ఇక చైర్స్ దగ్గరికి వస్తుంది. చుట్టూ చూస్తుంది. ఎక్కడ కూడా మిత్ర కనిపించడు. ఇదేంటి, మిత్రగారు లేరు, మిత్రగారు ఎక్కడికి వెళ్ళారు చెప్పేసి ఇక అక్కడే కూర్చొని మిత్ర వాష్రూమ్కి వెళ్ళాడేమోనని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మనిషి అయితే మిత్రని ఒక రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది. మిత్ర, ఇక మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఇక నెక్స్ట్ ప్లాన్ని వర్కౌట్ చేయాలి అని చెప్పేసి మిత్రని రూమ్లో పెట్టి ఇక మనీషా బయటికి వస్తుంది. ఇక ఇంతలోకి మనీషా ఫ్రెండ్స్, ఏ మనీషా, ఏమైంది? అంతా ఓకేనా? అంతా ఓకే. మిత్ర నా కంట్రోల్లో ఉన్నాడు. ఇక మీరు చేయాల్సింది చేయండి అని చెప్పేసి మనీషా ఇంకా అక్కడే సాంగ్స్ ప్లే అవుతుంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి మిత్ర కోసం వెతుకుతూ అక్కడికి రాగానే మనీషా అక్కడ డాన్స్ చేయడం చూస్తుంది. ఇంతలోకి అప్పుడే మనీషా ఫ్రెండ్స్ అటుగా వస్తుంటారు. ఇక లక్ష్మి, మిత్రగారిని మీరు ఎక్కడైనా చూసారా? అదేంటి, నీతో చెప్పలేదా? అదేంటి, ఏమైంది? మిత్రకేదో కాల్ వస్తే ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఇందాకే వెళ్ళిపోయాడు కదా అని వెనకాలనే ఇక లక్ష్మి, అవునా, మిత్రగారు వెళ్ళిపోయారా? మరి నాకెందుకు కాల్ చేయలేదు అంటూ ఫోన్ తీసి ఫోన్ చేస్తుంది. మిత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది, అందుకే వెళ్ళిపోయినట్టన్నారు. అయినా అంత అర్జెంట్ వర్క్ ఏముండి ఉంటుంది మిత్రగారికి అని చెప్పి లక్ష్మి కూడా ఇక గబగబా అక్కడి నుంచి నేను కూడా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి మనీషాని చూస్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనీష లక్ష్మి వెళ్ళిపోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా ప్లాన్ సక్సెస్ అయింది అంటూ మనీష ఇక మిత్ర రూమ్లోకి వస్తుంది. ఇక ఇంతలోకి లక్ష్మి ఏమో కార్లో ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన మనీష అయితే, మిత్ర, ఈరోజు నువ్వు నా సొంతం అవుతావు, అవును అని చెప్పేసి ఇక మిత్ర కాళ్ళకి ఉన్న షూస్ని అలాగే తన బటన్స్ తీస్తూ ఉంటుంది. అలాగే మిత్రకి దగ్గర అవుదామని మిత్ర దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలోకి మిత్ర, లక్ష్మి, లక్ష్మి, ఐ లవ్ యూ లక్ష్మి, నువ్వు లేకపోతే నేను లేనట్టే లక్ష్మి, అవును లక్ష్మి, ఐ లవ్ యూ లక్ష్మి అని అంటూ ఉంటే మనీషాకి చాలా కోపం వస్తుంది. మిత్ర ఏంటి ఇంత మత్తులో కూడా ఆ లక్ష్మిని తలుచుకుంటున్నాడు, లక్ష్మి పేరే జపిస్తున్నాడు. అసలు నన్ను ప్రేమించిన మిత్ర నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించట్లేదేంటి? ఇంత అందంగా ఉన్న నేను మిత్ర కంటికి అందంగా కనిపించట్లేదా అని మనీషాకి కోపం వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి లక్ష్మి ఇంటికి వస్తుంది. రాగానే జయదేవ్ అలాగే సుశీల, దేవయాని అందరూ కూడా లక్ష్మిని చూస్తారు. అమ్మ లక్ష్మి, ఇద్దరు వెళ్ళి ఒక్కదానివే వస్తున్నావేంటమ్మా? మరి మిత్ర ఏడి? మావి గారు మిత్రగారు ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, నువ్వు వస్తే ఇద్దరు కలిసి వస్తున్నారనుకున్నానే. మిత్రగారికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారని చెప్పారు. అందుకే ఇంటికే వచ్చుంటారేమోనని నేను ఇంటికి వచ్చేసాను. మిత్రగారు ఇంటికి రాలేదా? రాలేదమ్మా. అయినా మిత్రని ఎందుకమ్మా వదిలేసి వచ్చావు? మిత్ర ఏ వర్క్ ఉన్నా నీకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాడు కదా, అలా ఎలా వెళ్ళిపోతాడు? ఖచ్చితంగా ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిందమ్మా అని జయదేవ్ అంటాడు. ఒక్కసారిగా లక్ష్మి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ప్లాన్ లాగే అనిపిస్తుంది. మిత్రగారు వెళ్ళిపోకుండా వెళ్ళిపోయారని ఎందుకు చెప్పింది? అయినా మిత్రగారు నాకు చెప్పకుండా వెళ్ళరు కదా. ఖచ్చితంగా మనీష అక్కడ ఏదో ప్లాన్ చేస్తుంది. వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి. అవును, మనీష ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక ఇక వెంటనే సుశీల దగ్గరికి వెళ్తుంది. ఇక సుశీల, ఏంటమ్మా లక్ష్మి అని అంటూ ఉంటే ఇంతలోకి దేవయాని, ఈ లక్ష్మి అసలు ఏం చేస్తుంది? ఇదేం చేసినా అక్కడ మిత్ర మనీష ఒక్కటవడం గ్యారంటీ. రేపు ఉదయం ఈ ఇంట్లో అల్లకొల్లోలం జరగబోతుంది అని దేవయాని ఇక తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంతలోకి లక్ష్మి సుశీల దగ్గరికి వెళ్ళి సుశీలని చీర అలాగే ఏవో చాలా అడుగుతుంది. ఇక సుశీల, ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నావు? ఈ విషయం గురించి మీతో తర్వాత చెప్తాను పెద్దమ్మ, ముందు ఇవ్వండి అంటూ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని లక్ష్మి వెళ్ళబోతుంటే ఇంతలోకి జయదేవ్, అమ్మ లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య గారు, మిత్ర గారికేమీ కాదు, నేను ఇప్పుడే వస్తాను ఉండండి.
నేను రావటం ఆలస్యమైనా మీరు కంగారు పడద్దు, మిత్రగారికి ఏం కాదు అంటూ లక్ష్మి అక్కడి నుంచి గబగబా ఇంకా ఆ రిసార్ట్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక మనిషి అయితే చాలా కోపంగా ఇరిటేట్ అవుతూ ఇక రూమ్లోంచి బయటకు వస్తుంది. మనిష ఫ్రెండ్స్, ఏంటి మనిషా, మిత్రని లొంగపరుచుకుంటానన్నావు, మిత్రని సొంతం చేసుకుంటానని ఇప్పుడేంటి ఇలా బయటికి వచ్చావు? మిత్ర మొత్తలో కూడా ఆ లక్ష్మిని తలుచుకుంటున్నాడు. నన్ను టచ్ చేస్తూ కూడా లక్ష్మిని టచ్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అలా చేస్తూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది. ఒసే మనిషా, నువ్వింత అమాయకురాలు వెంటే మిత్ర ఆ లక్ష్మిని ఎంత ప్రేమిస్తున్నాడో తన మాటల ద్వారా చూసిన ఒక్క రోజులోనే మాకు అర్థమైంది. మరి నీకు అర్థం కాకపోవడం ఏంటి? ఏమంటున్నారు ఇప్పుడు? అయితే మిత్ర నాకు దక్కడా? దక్కుతాడే. చూడు మిత్ర, నువ్వు ఒక్కటవకపోయినా ఒక్కటైనట్టు నువ్వు ప్లాన్ చేస్తే మిత్ర నీ మెళ్ళో తాళి కడతాడు. వాట్? అవును. ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు? మిత్రకి నీకు ఏం జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేయి. ఖచ్చితంగా మిత్ర నీ మెళ్ళో తాళి కడతాడు. ఎస్ అని అనగానే మనీష, సూపర్, ఈ ఐడియా నాకు రాలేదు. సరే సరే, నేను రూమ్లోకి వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి. ఆ లక్ష్మి మామూలుది కాదు, మళ్ళీ ఇక్కడికి వస్తుంది కూడా. మేమున్నాం కదా, మేము చూసుకుంటాం అని చెప్పేసి ఇక మనీష ఫ్రెండ్స్ అక్కడే నుంచొని ఉంటారు. ఇక అక్కడే హాల్లో కూర్చొని ఉంటారు. ఇంతలోకి లక్ష్మి ఒక బామ్మలాగా రెడీ అవుతుంది, ఫారెన్ నుంచి వచ్చినట్టు. ఇక తను అప్పుడే ఆ రిసార్ట్ దగ్గరికి వస్తుంది. మనీష ఫ్రెండ్స్ అక్కడే కూర్చొని ఉంటారు. ఇక మనీష ప్లాన్ సూపర్ కదా అని మాట్లాడుకుంటూ ఉంటే ఇక లక్ష్మి మారువేషంలో, అంటే మన అనుమానం నిజమైంది, మనీష ఏదో ప్లాన్ చేసింది అని అనుకుంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే మనీషా మనీషా అని లోపలికి వస్తుంది. ఆగండి, ఎవరు మీరు? మనీషని ఎందుకు పిలుస్తున్నారు? ఏంటమ్మాయి, మా మనీష తన ప్లాన్ గురించి మీకు చెప్పలేదా అని అనగానే, ఇదేంటి మనీష ప్లాన్ గురించి చెప్పలేదా అంటున్నారు? ఏంటంటీ మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లా. అసలు మీరెవరు? నేను మనీష వాళ్ళ నానమ్మని. అవునా ఆంటీ? కానీ మనీష మాకేం చెప్పలేదే. చెప్పలేదా? అయితే ఇది మా మనీష రెండో ప్లాన్ అయి ఉంటుంది. మా మనీష ఇక్కడ మిత్రతో కలిసి ప్లాన్ వేసింది కదా, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నన్ను కూడా పంపించింది. అవునా ఆంటీ? మిమ్మల్ని కూడా ఇక్కడికి రప్పించడానికి కారణం ఏమై ఉంటుంది? ఓసే అలా మాట్లాడతావేంటి? మిత్ర మనీషాల మధ్య ఏదో జరిగిందని క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు మనీష వాళ్ళ నానమ్మ ఇక్కడ ఉంటే తన మనవరాలకి అన్యాయం జరిగిందని సీన్ క్రియేట్ చేసి మిత్ర మనీష మెడలో తాళి కట్టడానికి ఇంకా అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే వాళ్ళ నానమ్మని రమ్మనుంటుంది మనీష. యుఎస్ నుంచి వచ్చానని చెప్తున్నారు కదా అని వెనకాలనే ఇక లక్ష్మి, అంటే మనీష నువ్వు ఇలాంటి ప్లాన్ చేసావా అని మనసులో అనుకుంటుంది. ఇక ఆంటీ అదే మనీష అదిగోండి ఆ రూమ్లో ఉంది అని వెనకాలనే, సరే నేను రూమ్లోకి వెళ్తానే. సరే ఆంటీ, మాకు కూడా నిద్ర వస్తుంది, ఎలాగో మీరు వచ్చేసారు కదా, ఇక ఏం ప్రాబ్లం లేదు అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి అయితే మనీష ఉన్న రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళేసరికి మిత్ర స్పృహలో లేకపోవడం చూసి షాక్ అయిపోతుంది. ఇక మనీష అయితే మిత్ర షర్ట్ బటన్స్ అలాగే అన్నీ తీసేస్తూ ఇక మిత్ర తననేదో చేసినట్టు అంతా క్రియేట్ చేస్తూ ఉంటే అదంతా కూడా లక్ష్మి ఇక తన ఫోన్లో వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మిత్ర కళ్ళు తెరిచి చూస్తే మనీష ఏడుస్తూ ఉంటుంది. మనీష ఏమైంది? మనం ఎక్కడెందుకున్నావు? మిత్ర, రాత్రి నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు మిత్ర అని వెనకాలనే మిత్ర షాక్ అయిపోతాడు. అలాగే రిసార్ట్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా మనీష రూమ్ని డోర్ ఓపెన్ చేస్తే ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి మిత్ర, మనీష జీవితాన్ని నాశనం చేసావు కదా, అయినా పెళ్ళయ్యుండి ఇలాంటి పని చేయడం ఏంటి? పాపం మనీష జీవితాన్ని మొత్తాన్ని లైఫ్ని నాశనం చేసావు అని అందరూ కూడా అంటూ ఉంటే మిత్రకేమీ అర్థం కాదు. ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. స్టాప్ ఇట్ అని అనగానే, అదిగో మనీష వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది. ఆంటీ చూడండి మీరే, మీ మనవరాలకి ఎంత అన్యాయం జరిగిందో అని అనగానే మనీష, వాట్? ఆమె మా నానమ్మ ఏంటి? తను మా నానమ్మ కాదు అని అనగానే ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఇక లక్ష్మి వెంటనే తన తలకి ఉన్న హెయిర్ స్టైల్ని తీసేసి, నేను లక్ష్మిని, మిత్ర గారి భార్యని అని అనగానే ఒక్కసారిగా మిత్ర, లక్ష్మి అసలేం జరుగుతుంది ఇక్కడ? నువ్వెందుకు ఇలా వచ్చావు? అసలేంటిదంతా? మనీషా, నువ్వు వాడిన మాటలు, నువ్వు చేసే చేస్తులు అంతా కూడా నాకు తెలిసిపోయాయి అని అనగానే మనీషకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మళ్ళీ నేను వేసిన ప్లాన్ నాకు
రివర్స్ అయిందా? అవును, నువ్వు అనుకున్నదే నిజమైంది. మిత్ర గారు, మనీష మీ ఫ్రెండ్స్ అందరితో చేతులు కలిపి ఈరోజు నైట్ మీకు పాలల్లో మత్తుమంది ఇచ్చి ఆ తర్వాత మీ ఇద్దరికి ఏదో జరిగినట్టు క్రియేట్ చేసి మీ చేత తన మెడలో తాళి కట్టించుకోవాలని ట్రై చేసింది. ఇదిగోండి దానికి సాక్ష్యం ఇది. ఏంటి మనీషా, నేను వెళ్ళిపోయాననుకున్నావా? నీ ప్లాన్ని తెలుసుకోవడం కోసమే ఇలా మీ నానమ్మ గెటప్లో ఇక్కడికి వచ్చాను. నీ ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది అని వెనకాలనే మిత్ర ఒక్కసారిగా మనీష చెంప పగలగొడతాడు. నాకు అసహ్యం వేస్తుంది. ఫ్రెండ్షిప్ అంటే అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామనుకున్నా. కానీ నా ఫ్రెండ్స్ అయి ఉండి మనీషతో కలిసి ఇలాంటి పని చేస్తారా మీరు? సిగ్గుగా ఉంది. చూడు మనీషా, లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించద్దు. నేను నిన్ను ప్రేమించింది నిజమే, కానీ ఎప్పుడూ కూడా నేను నీ విషయంలో ప్రేమగా లేను. ఎందుకంటే నా మనసులోంచి ఆ ఫీలింగ్స్ రావాలి. నేను చూసినప్పుడు ఎప్పుడూ నాకు ఆ ఫీలింగ్స్ కలగలేదు. లక్ష్మిని చూసినప్పుడే ఆ ఫీలింగ్స్ నాకు వచ్చాయి. అందుకే లక్ష్మిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకున్నాను. నీకు మంచి లైఫ్ని ఇద్దామనుకున్నా, కానీ నువ్వే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. సరే, నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి నా లైఫ్లో అనుకున్నా, కానీ నువ్వు ఇలాంటి దిగజారిన పరిస్థితి తీసుకొస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మిత్ర అయితే ఇక మనిషిని శాశ్వతంగా తన ఇంటిలో ఉండడానికి వీలేదని చెప్పి లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్